శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి కృష్ణ చతుర్దశి, రాత్రి 7:29 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, ఉదయం 8:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభంలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈరోజు మంచి ఉన్నత స్థితి గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా వారి ఉద్యోగ పరంగా మంచి స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలతతో పాటు వ్యాపారపరమైన అభివృద్ధి కూడా గోచరిస్తోంది. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారికి ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితిగతులు కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవటంతో పాటు ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. ఇక మేషరాశి వారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే అమ్మవారి స్తోత్ర పఠనం చేయటం వలన వీరికి ఆర్థికంగా మంచి పురోగతి అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది ఉండబోతోంది. దీంతో పాటు వ్యాపార పరంగా ఆర్థికంగా కూడా వీరికి మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి మంచి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే వారు పనిచేస్తున్న చోట మంచి అనుకూలమైన వాతావరణం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈరోజు పెద్దగా ముందుకి కదలవు. అలాగే రుణాలు తీర్చాలి అనే మీ ప్రయత్నం ఈరోజు కొంతవరకు మీకు సఫలమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా ఈరోజు శివారాధన చేయటము, బిల్వాష్టకం చదవటం, బిల్వదళాలతోటి పూజించటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి కూడా చక్కటి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారం గనక చేస్తూ ఉంటే వారికి ఆర్థికంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉండటం, ఆర్థికంగా మంచి సానుకూలత ఉండటం వలన వ్యాపారస్తులు కూడా ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఇక కోర్టు సమస్యలు ఉన్న వారికి ఈరోజు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు ఆనందంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక ఈ రాశికి చెందిన వారు ముఖ్యంగా ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ఆర్థికంగా మంచి పురోగతి ఉండేందుకు అవకాశాలుంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల మీద కొంతవరకు శ్రద్ధ కనపరచాల్సిన అవసరం గోచరిస్తోంది. ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా వీరు పెట్టుబడులు పెడుతున్న విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి కూడా కొంత శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే చిన్న చిన్న మార్పులు వీరిని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. వ్యాపారస్తులు వారి వ్యాపార పరంగా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది గనక జాగ్రత్త వహించాలి. రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా కొంతవరకు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. సంతానానికి మంచి అభివృద్ధి గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి చాలా వరకు మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఆ పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారికి ఆర్థికంగా మంచి పురోగతితో పాటు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తవుతాయని మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్రాలను పఠించటం కానీ అలాగే వినటం కానీ చేయటం వలన వీరికి అనుకుంటున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తవుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా కూడా వీరికి చక్కటి స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు కనుక వ్యాపారాభివృద్ధి కోసం రుణాల కోసం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో కూడా మీకు సానుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా ఈ రాశికి చెందిన భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారం గనక చేస్తూ ఉంటే వారికి కూడా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఈ రాశికి చెందిన స్త్రీలు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. రుణాల జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇక సింహరాశి వారు ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామివారి స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగాను అలాగే వాళ్ళ వ్యాపార పరంగాను కూడా మంచి అభివృద్ధి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా ముందుకు కదిలేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరు గనక ఎవరికైనా రుణ సహాయం గనక చేసి ఉంటే ఆ రుణము మీకు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంది. ఇక సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ఈరోజు ఉద్యోగపరంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా ఈరోజు పెద్దగా ముందుకి వెళ్ళకపోవటం మీకు కొంత నిరాశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యం గురించి మాత్రం కన్యా రాశి వారు జాగ్రత్త వహించాలి. అలాగే రుణాలు తీర్చాలి అని మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు, కానీ దానిలో మాత్రం మీకు అంత సానుకూలత అనేది గోచరించటం లేదు. ఇక కన్యా రాశి వారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేయటం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరం చదవటం వినటం చేయటం వలన వీళ్ళకి ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత ఉండేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు ఈరోజు ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారు మాత్రం వారు చేస్తున్న పనిలో కొంతవరకు జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు వాదోపవాదాల జోలికి వెళ్ళకూడదు. అలాగే వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా మీరు కోరుకున్నట్టుగా ముందుకు వెళ్ళకపోవటం వలన నిరుత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల్ని కలిసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తల్లిదండ్రులతోటి సమయం గడపాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కొంతవరకు ఉంటాయని మనం చెప్పుకుంటున్నాం.
తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం లేదా వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా మంచి పురోగతి అనేది వృశ్చిక రాశి వారికి గోచరిస్తోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. సంతానానికి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలకి తయారవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా వరకు సానుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఈరోజు ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కొంతవరకు ఈ రాశి వారికి ఉంటాయని కూడా మనం చెప్పుకుంటున్నాం. రుణాలు తీర్చాలి అని కొంతవరకు ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు మాత్రం వారి యొక్క సంతానం గురించి, అలాగే మీ సంతానానికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాల గురించి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనుర్రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానానికి అనుకూలంగా ఉండబోతోంది. ఈ రాశి వారు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉండటం, అలాగే ప్రయాణాల వలన శారీరక పరమైన బడలిక అనేది ఎక్కువగా ఉండబోతోంది. మీరు ఎవరితోటైతే మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరినైతే కలవాలని అనుకుంటున్నారో వారు మాత్రం మీకు కొంతవరకు కలవకుండా ఉండటం కానీ, మీతో మాట్లాడకుండా ఉండటం వలన మీరు కొంత నిరుత్సాహానికి మాత్రం గురవుతూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవి కూడా ఈరోజు పెద్ద ఉత్సాహంగా ఉండవు. శత్రువుల వలన మాత్రం కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారు మాత్రం వారి శరీరం గురించి, అలాగే వారు తగినంత విశ్రాంతి తీసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు వినాయకుడిని ఆరాధించటం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కనపడుతోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి చాలా వరకు ఆర్థికంగా అనుకూలత, అలాగే వాళ్ళ వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది వారికి ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కొంతవరకు ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తిపరంగా పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలన్నీ కూడా ఈరోజు సానుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మకర రాశి వారు ముఖ్యంగా ఈరోజు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారి ఆలయంలో నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వలన వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. కొత్త రుణాల జోలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. దీంతో పాటుగా వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలలో ఆర్థిక పరంగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్యం గురించి జాగ్రత్తతో పాటు మిగిలిన విషయాలలో కూడా
కొంతవరకు ఆచితూచి ముందుకు వెళ్ళటం వలన ఎక్కువగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాల నుంచి బయటపడతారు. కుంభరాశి వారు రుణ విమోచక అంగారక స్తోత్రం చదవటం లేదా వినటం, నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణ చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారు ఎర్రని దుస్తులు ధరించటం వలన కూడా వీరికి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చక్కటి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. రుణాలు తీసుకున్న వాళ్ళు కొంతవరకు రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా రుణాలు తీర్చే ప్రయత్నం చేయటము, అలాగే కొంతవరకు వారి అన్నదమ్ములతోటి గనక గొడవలు ఉంటే ఆ గొడవలను తీర్చుకునే ప్రయత్నం కూడా చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలు చేసే అవకాశాలు కొంతవరకు ఉండబోతున్నాయి. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి కొంతవరకు శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఈరోజు మీనరాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో మంగళవారంతో కూడిన చతుర్దశి తిథి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి సూర్యగ్రహణానికి సమానమైన రోజు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానము, దానము, పితృకార్యాలు అనంతమైన పుణ్య ఫలితాన్ని కలిగింపజేస్తాయి. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సూర్యుడికి యమధర్మరాజుకి తర్పణాలు విడిచిపెట్టాలి. దక్షిణ దిక్కు వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో యముడికి తర్పణమిస్తూ యం యమాయ నమః అనే మంత్రాన్ని ఇంటి యజమాని స్మరించుకోవాలి. అలా చేస్తే ఇంట్లో సభ్యులందరికీ అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మినుములు కానీ యవలు కానీ దానం ఇవ్వటం ద్వారా సమస్త గ్రహదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. యముడు, యమున ఈ ఇద్దరు సూర్యభగవానుని యొక్క కుమార్తె, కుమారుడు. కాబట్టి ఇప్పుడు ఈ యమునా నది యందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు. కాల అన్నది అందులో కలిసి ఉంటుంది. కాళీ కూడా కాలస్వరూపమే. అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత. దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత. ఈ కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి? జారిపోతాడంతే. చదువుకోవలసిన సమయంలో చదువుకోని వాడు ఏమవుతాడు? చదువుకున్నవాడు కారులో వెడుతుంటే వీడి సైకిల్ మీద ఎడతాడు. కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత, వాడి పట్ల కాలము ప్రసన్న దేవత. ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం. అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది. కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు. ఆయనకు ఒక లక్షణం ఉంది. ఆయన ఎప్పుడూ విషాన్ని విడిచిపెడుతూ ఉంటాడు. ఆయనకి కొన్ని వేల మంది భార్యలు, కాబట్టి అనేక మంది సంతానం. ఆయన పాము కాబట్టి వాళ్ళందరూ పాములే. ఇంతమంది పాములు విషాన్ని విడిచిపెడతారు. అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయి, విషంతో ఉండడమే కాదు, ఆయన తన యొక్క దవడలలోంచి, కోరలలోంచి, ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో. అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది. ఎప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది. ఉండి ఆ విష జ్వాలలు, విషపు గాలులు పై వరకు లేస్తూ ఉంటాయి. కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు, కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది.
చచ్చిపోయిన నీళ్ళలోనే పడిపోతుంది. పడిపోతే ఏం చేస్తాడు? ఆయన తినేస్తాడు. కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు. ఏమిటది? యమున. యమునకు ఒక ప్రశస్తి ఉంది. అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు, యమున అనుగ్రహించేస్తుంది. అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు. గంగాష్టకం అని గంగ మీద చేశారు, యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు ఆయన. అంత గొప్ప నదీ స్వరూపం యమున. యమునకి ఒక లక్షణం ఉంటుంది. యమున యందు సంకల్ప సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషాన్ని విడిచేస్తుంది. మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున. అందుకే నదులను గౌరవించడం, నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లింది. యమునా నది అంత శక్తివంతం. అటువంటి యమునలో ఈ కాళీయుడు పడుకుని ఉన్నాడు. ఒక రోజున ఈ బలరాముడు రాలేదు. ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే. అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఆ మాట. అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది. అంటే అసలు ఈ మాంసనేత్రమునకు అది కనపడదు. ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు. నేను మీతో మాట చెప్తాను, పట్టుకోవడం తేలిగ్గా. నెయ్యి ఎక్కడుంటుంది? పాలలో ఉంటుంది. నెయ్యిని చూడడం సాధ్యమా? పాలిచ్చి నేను పాలిచ్చి నెయ్యి ఏదని అడిగాను అనుకోండి, చెప్పగలరా? అదే పాలు కాచి తోడిపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి కనపడుతుంది. నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు. సాధన చేస్తే కంటికి కనపడుతుంది. అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. హరి విశ్వమంతటా ఉంటాడు, నెయ్యి పాల అంతటా ఉన్నట్టు, కానీ కనపడడు. ఎవరికి కనపడతాడు? ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెరుగు చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది.